అధికార ప్రతినిధి శివకుమార్ లాల్ గారిని ఫస్ట్ క్వశ్చన్ నేను వేయబోతున్నాను. ఎందుకంటే ఈరోజు ఏదైతే తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పు కాంగ్రెస్ సర్కార్కు చెంపపెట్టు లాంటిదని మంత్రి కిషన్ రెడ్డి గారు వ్యాఖ్యానించారు. దీన్ని మీరు ఎలా చూస్తారు? అలాగే ఈరోజు కోర్టు ఇచ్చిన తీర్పుని మీరు ఎలా తీసుకుంటారు? ముందుగా వైకే టీవీ ప్రేక్షకులకు మీకు ప్యానల్ ఉన్న వారికి నమస్కారం. అయితే మనిషా గారు ఏదైతే ఈరోజు హైకోర్టు ఒక డిసిషన్ తీసుకుంది అనే రకంగా ఆలోచిస్తే అదొక సెక్షన్ 8 ABCలో ఏదైతే ఘోష్ కమిటీ కొన్ని ఏదైతే మాకు అవకాశం ఇవ్వలేదు అని చెప్పి హరీష్ రావు కానీ కేసీఆర్ కానీ కోర్టుకు పోవడం జరిగింది. వాళ్ళ దాని మీదనే వాళ్ళకు ఉట్టి ఊరట తప్ప ఈ కేసులు ఏదో తప్పులు జరిగినాయని, లేకపోతే ఘోష్ కమిటీ ఏదైతే జస్టిస్ ఘోష్ కమిటీ ఏదో తప్పులు చేసిందని, లేకపోతే వీళ్ళే పెద్ద క్లీన్ చిట్ దొరికింది, లేకపోతే వీళ్ళు చాలా ముత్యంలాగా బయటకు వచ్చిండ్రు అని గతంలో వాళ్ళ కూతురు చెప్పినట్టు ఏం లేదు. ఖచ్చితంగా ఇది మొత్తానికి వాళ్ళకు ఒక ఊరట. గతంలో కేసీఆర్ పబ్లిక్ లో మాట్లాడతావా లేకపోతే అంటే నేను పర్సనల్ గానే మాట్లాడతా, నాకు ఆరోగ్యం బాగలేదు అని చెప్పి ఆయన పిటిషన్ వేసుకోవడం జరిగింది. ఇదే హరీష్ రావుకి చెప్తే హరీష్ రావు యాక్టివ్ గానే ఉన్నాడు కాబట్టి వచ్చి నీ 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 సంజాయిషి చెప్పు అనే రకంగా పిలవడం జరిగింది. ఇప్పుడు హరీష్ రావు దానికి ఏమంటే సెక్షన్ 8B ప్రకారము ఆయనతో పాటు ఆయన వాంగ్మూలం ఇచ్చేటప్పుడు ఆయన అడ్వకేట్ ని తెచ్చుకోలేదు, నాకు ఆ పర్మిషన్ ఇవ్వలేదు అనే రకంగానే కోర్టులో ఆయన ఒక పిటిషన్ వేయడం జరిగింది. దానికి ఊరటనే ఈరోజు కేసీఆర్ కి కానీ ఆయనకి దొరికింది. అంతే తప్ప దాంట్లో ఏం లేదు. ఘోష్ కమిటీ ఏదైతే ఇచ్చిండ్రో ఆ నివేదికల తప్పు అనేది ఏం లేదు. అదే ఒక్కటి ఏంటంటే ఆ నిబంధన ప్రకారం 8AB నిబంధన ప్రకారంలో వాళ్ళకు కొన్ని ఏదంటే వెసులుబాట్లు చెయ్యలేదు అనే రకంగానే అక్కడ హైకోర్టు ఇచ్చిన డిసిషన్ తప్ప వీళ్ళేదో కాళేశ్వరంలో ఏం తప్పులు జరగలేదు, వీళ్ళేమి కమిషన్లు తినలేదు, లేకపోతే కాళేశ్వరం కూలిపోలేదు, మేడిగడ్డ చుండిల్లా అన్నారం ఏదో చెడిపోలేదు అనే రకంగా వీళ్ళకు హైకోర్టు ఇచ్చింది ఏం లేదు. జస్ట్ ఊరట ఆ సెక్షన్ 8 ప్రకారం B and C లోనే, అంతకు మించి ఇంకా ఏం లేదు. మనిషా గారు శివకుమార్ గారు, కానీ కోర్టు క్లియర్ గా చెప్పింది ఏంటంటే నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవద్దు అని. అంటే దీన్ని ఎలా తీసుకోవాలి? ఎందుకంటే గవర్నమెంట్లోకి రాకముందు కానీ లేకపోతే వచ్చిన తర్వాత కానీ పదే పదే రేవంత్ రెడ్డి గారు నేను ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టులో 1000 కోట్ల అవినీతి జరిగింది, దీన్ని నేను అంతా బయటకు తీసుకొస్తాను, దీనిపై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాను అని పదే పదే హామీ ఇచ్చిన కాంగ్రెస్ సర్కార్ ఫెయిల్యూర్గా ఇది కనబడుతోందని అంటున్నారు. దీనికి మీ సమాధానం ఏంటి? అక్కడ ఫెయిల్యూర్ ఏం లేదు. ఆల్రెడీ జస్టిస్ ఘోష్ కమిటీ వేసిండ్రు, ఆ ఘోష్ కమిటీ చూసింది. తర్వాత నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కూడా వాళ్ళు కూడా రివ్యూ చేసి వాళ్ళు కూడా ఇన్స్పెక్షన్ చేసి వాళ్ళు కూడా ఇచ్చిండ్రు. కానీ ఇదే కాళేశ్వరం చాలా గొప్ప ప్రాజెక్టు. మీరు అన్నట్టు పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ లేకపోతే డిస్కవరీ ఛానల్లో వీళ్ళు డబ్బులు ఇచ్చి పెద్ద ప్రాపగండ చేసుకుంటారు. మరి అట్లా చేసుకున్న వాళ్ళు అయితే ఎలాంటి చెప్పినప్పుడు ఇమీడియట్ గా 144 సెక్షన్ చేసి మొత్తం అదంతా కర్ఫ్యూ లాగా పెట్టి ఎవరిని అక్కడ సందర్శించకుండా, గతంలో ఉన్న ఆ తీన్వార్ మల్లన్న కూడా వెళ్తా అంటే ఆయనను సందర్శించకుండా ఎవరిని పడతాలని అక్కడ పోనీయకుండా అరెస్ట్ చేయాల్సిన కారణం ఏమొచ్చింది అనేది వాళ్ళు చర్చకు చేసుకోవాలి. రెండోది, ఇటు కిషన్ రెడ్డి మాట్లాడిన దానికి నేను ఖచ్చితంగా తప్పు పడుతున్నాను. కిషన్ రెడ్డి ఒక్కసారి ఆలోచించాలా. ఇది మాకు సిబిఐకి అప్పచెప్పండి, నేను చేసేస్తా, నెల రోజులలో దీని తీర్పు తీసుకొస్తాడు. ఒకవేళ కాళేశ్వరం ఘోష్ కమిటీ అయిన తర్వాత కూడా సిబిఐకి మీరు మార్చుకోండి అని చెప్పి పంపించడం జరిగింది. ఈరోజు సిబిఐకి పంపిస్తే నెల రోజు పోయి సంవత్సరం అవుతుంది. మరి కిషన్ రెడ్డి దానికి సంజాయిషి చెప్పాలి కదా. ఆయన కాంగ్రెస్ పార్టీ మీద నెపం వేసి కాంగ్రెస్ పార్టీకి ఇది చెంపపెట్టు అంటే ముందు ఆడ కిషన్ రెడ్డికి పెద్ద చెంపపెట్టు. ఎందుకంటే కేసీఆర్, కిషన్ రెడ్డి, తర్వాత చిన్న జిఆర్ స్వామి, మైఓం రామేశ్వరరావు, ఇదొక గ్రూప్ ఆఫ్ కంపెనీ. ఈ కంపెనీలో ఏం జరిగినా వాళ్ళు సర్ది చెప్పుకుంటున్నారు. మొత్తానికి బడాబాబులంతా గ్రూప్ ఆఫ్ దొంగల్లాగానే మెదులుతున్నారు తప్ప పెద్ద నీతి నిజాయితీ పరులాగే మాట్లాడతలేరండి. సాగర్ రెడ్డి గారు, మీరు ఇప్పటి వరకు శివకుమార్ లాల్ గారు చెప్పిన మాటలు విన్నారు కదా, మీరేం చెప్తారు?